ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన తనయ కవిత కలవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. గతంలో బీఆర్ఎస్ వ్యవహారాలపైన కవిత లేఖ రాయడం, ఆ తర్వాత పరిణామాలు గులాబీ పార్టీలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే ముందుగా కేసీఆర్తో కల్వకుంట్ల కవిత భేటీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. బీఆర్ఎస్లో పరిణామాలు టీ కప్పులో తుఫానుగా చూడాలా, లేక జాగృతి దూకుడు కొనసాగుతుందా? బీఆర్ఎస్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆమె గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు వచ్చింది. కవిత పార్టీ వ్యవహారాలపై కేసీఆర్ కు రాసిన లేఖ గులాబీ పార్టీలో కలకలం సృష్టించింది. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ దేవుడు అంటూ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆ లేఖలో కవిత బాంబు పేల్చారు. కవితకు బీఆర్ఎస్ కు మధ్యన గ్యాప్ పెరిగిందని, ఆమె సొంతంగా పార్టీ పెడతారంటూ పుకార్లు, విశ్లేషణలు వచ్చాయి. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కేసీఆర్ కు బీఆర్ఎస్, జాగృతి 2 కళ్ళు అని చెప్పుకొచ్చారు కల్వకుంట్ల కవిత. అప్పటి నుంచి బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది అన్న చర్చ వాడి వేడిగా కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాల దూకుడు పెంచారు ఎమ్మెల్సీ కవిత. అయితే అదే సమయంలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉండడం కూడా మొదలైంది. అసలు కవిత పంచాయతీ ఎవరితో అన్న రాజకీయ విశ్లేషణలు స్టార్ట్ అయ్యాయి. బుధవారం కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అంతకు ముందే భర్త అనిల్తో కలిసి కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ ను కవిత కలవడంపై బీఆర్ఎస్ లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కేసీఆర్ ను కలిసిన కవిత ఏమైనా అంశాలు ప్రస్తావించారా, లేక కేవలం పలకరింపులకు మాత్రమే పరిమితమయ్యారా అన్న గుసగుసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ తో కల్వకుంట్ల కవిత తెగతెంపులు చేసుకునే సమయం వచ్చిందన్న చర్చలు హాట్ గా జరుగుతున్న వేళ కవిత ఫామ్ హౌస్ కు వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తర్వాత చోటు చేసుకునే పరిణామాలపై చర్చ మొదలయ్యింది. ప్రస్తుతం కేసీఆర్ ను కవిత కలిసిన అంశంపై ఇటు బీఆర్ఎస్ వర్గాలు, అటు జాగృతి వర్గాలు మౌనంగానే ఉన్నాయి. ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ను కవిత కలిసిన తరువాత తెలంగాణ జాగృతి దూకుడు తగ్గుతుందా లేదా పెరుగుతుందా అన్నది చూడాలి. మరోవైపు అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత తన పర్యటనల్లో కవిత ఎక్కడ కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం లేదు. కేవలం తెలంగాణ జాగృతి కండువాతోనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ను కలిసిన కవిత బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల్లో ఇకపై పాల్గొంటారా లేదా అన్న అంశంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో కేసీఆర్ ను కవిత కలవడం, ఇక ముందు చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ విషయంలో కవిత వైఖరి ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.